నిన్న అటామిక్ వెయిట్ చెప్పాను అన్నాను. ఇంకొకసారి ఆ లాస్ట్ పాయింట్ మళ్ళీ చెప్తారా? అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్. అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్. ఏం చెప్పానండి డెఫినేషను? వెయిట్ ఆఫ్ one atom of element by mass of 1/12 part. రన్నింగ్ నోట్స్ రాసుకోమన్నాను. ఇది నేను లాస్ట్ క్లాస్ లో చివరి పాయింట్. కార్బన్ 12 ఆటం. కార్బన్ 12 ఆటం. అయితే నేను క్లాస్లో మీతో నేను ఏమన్నానంటే 1 AMU అటామిక్ మాస్ యూనిట్. ఈ డినామినేటర్ వాల్యూ 1 AMU అన్నారా? అంటే ఏం చెప్పానంటే మాస్ ఆఫ్ 1/12 పార్ట్ ఆఫ్ కార్బన్ 12. అయితే ఇది ప్రాక్టికల్ గా వస్తున్న వాల్యూ. ఆ వాల్యూ ఎంత అని చెప్పానంటే, అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టికల్ గా రావటం అంటే 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. ఇది 6-7 కూడా ఉంటుందని చెప్పాను కొన్ని బుక్స్ లో. దట్ ఈజ్ ఈక్వల్ కేజీలో రాస్తే కనుక 1.66 10⁻⁻27 kg అని చెప్పాను. డినామినేటర్ లో ఉన్నది 1 AMU అని చెప్పాను. ఏఎంయూలో 1కి ఈక్వల్ రా, అంతేగాని గ్రామ్స్ లో కేజీలో 1కి ఈక్వల్ కాదురా డినామినేటర్ లో ఉన్నది. ఓకే, అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటారా, మీకు నేను చెప్పింది ఎక్స్పెరిమెంటల్ గా కార్బన్ 12 అనే దానికి ఒక వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ని 12 తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది 1.66 ఇంటూ 10⁻⁻24. దాన్ని మనం ఏమంటాం అంటే 1 AMU అని చెప్తారు. 1 AMU అటామిక్ మాస్ యూనిట్ గా చెప్తారు. ఇది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఓకే రైట్. దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇందాక కూడా అన్నాను. అటామిక్ వెయిట్ యూనిట్ AMU, యూనిట్ ఆఫ్ అటామిక్ వెయిట్ AMU, అటామిక్ మాస్ యూనిట్. ఓకే, అదేవిధంగా అటామిక్ వెయిట్ ఈజ్ ఫ్రాక్షన్ అనే ఒక మాట కూడా చెప్పాను. ఫ్రాక్షన్ వరకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? హైడ్రోజన్ అటామిక్ వెయిట్ అంటే మీకు అందరికి చదవటం 1 అని అలవాటు. యాక్చువల్గా అది ఎగ్జాక్ట్ గా 1 కాదురా, 1.008 AMU అని చెప్తుంటారు ఎగ్జాక్ట్ గా అయితే. కానీ మనం ఏం చేస్తాం అంటే నియరెస్ట్ ఇంటీజర్ తీసుకుంటూ ఉంటాం. అది సేమ్ ఆక్సిజన్ కూడా మనం ఏం చెప్తాం అటామిక్ వెయిట్ అంటే 16 AMU అని చదువుతారా. కానీ అది కూడా ఎగ్జాక్ట్ గా 16 కాదురా, సమ్ ఫ్రాక్షన్, కొద్దిగా ఫ్రాక్షన్ ఉంటుంది, అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సరే, ఎనీవే ఇది అటామిక్ వెయిట్. నిన్న కూడా నేను అడిగినప్పుడు కొంతమంది చెప్పారు నాతోటి వెయిట్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నారు. అది కరెక్టేరా? అటామిక్ వెయిట్ అండ్ వెయిట్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ AMU రా, ఆ వర్డ్ చెప్పాలి ఇంకోసారి. AMU అటామిక్ మాస్ యూనిట్, ఎందుకంటే డినామినేటర్ అది ఉంది కదా. రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారా, మీకు తెలిసినయే. మనం జనరల్గా నీరెస్టే రాస్తా ఉంటారా. ఎలిమెంట్ అటామిక్ వెయిట్, అటామిక్ వెయిట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారా. సోడియంగా మనం 23 రాస్తాంరా. యూనిట్ ఇందానే చెప్పాను AMU అని, 23 AMU. అదే ఆక్సిజన్ 16 AMU. కాకపోతే క్లారిఫికేషన్ దా, ఫ్రాక్షన్స్ ఉంటాయిగా నియరెస్ట్ వాల్యూ రాస్తామరా అని చెప్తున్నాను. 16 AMU. అదే నైట్రోజన్ అనుకోండి రా, 14 AMU రాస్తారా. 14 AMU. జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ రాస్తాను. కొంతమందికి ఏమవుతుందంటారా, అటామిక్ వెయిట్ అనేది అటామిక్ నంబర్కి డబుల్ అనే ఒక ఫీలింగ్ లో ఉంటారా. అది రైట్ కాదురా. ఇప్పుడు నైట్రోజన్ అటామిక్ నంబర్ 7, డబుల్ అంటే 14, అటామిక్ వెయిట్ ఇక్కడ మ్యాచ్ అయిందిరా. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8, అది 16 అటామిక్ వెయిట్ డబుల్ అయింది. కానీ సోడియం అటామిక్ నంబర్ 11 రా, కానీ దాని అటామిక్ వెయిట్ 23, అంటే డబుల్ కాదురా, డబుల్ +1. పోనీ అట్లా +1 కూడా ప్రతిసారి ఏమి ఉండదురా, +1 కూడా ప్రతిసారి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐరన్, ఐరన్ అటామిక్ వెయిట్ నియర్లీ 56 అని చెప్తారా. ఏం చెప్తారా? 56. ఇది కానీ అటామిక్ నంబర్ ఎంత అంటారో మీకు తెలుసు అందరికి. ఐరన్కి 26 అటామిక్ నంబర్. దాని డబల్ అయితే తీసుకుంటే 52నేరా, కానీ ఇది మాత్రం అటామిక్ వెయిట్ 56.
అంటే మనకు అవసరమైన వాటికి ఏం చేయాలంటే అటామిక్ వెయిట్స్ బై హార్ట్ చేయాలి. సరే, అది ఆల్రెడీ స్కూల్లో కొంతమంది చేస్తుంటారు. ఓకే ఓకే కదా, రైట్. సో ఇంతకీ ఒరే నా దగ్గర సిగ్నల్ అంటే నా ఉద్దేశం నెట్ కానీ టెక్నికల్గా కానీ బోర్డు కానీ అన్ని క్లియర్గానే ఉన్నాయిరా. ఎవరికన్నా మీలో ఒకళ్ళిద్దరికి కనుక కాంప్లికేషన్ ఉంటే అది మీ దగ్గర ప్రాబ్లం రా. అంటే మీ దగ్గర నెట్ ప్రాబ్లం ఉండటమో, లేకపోతే నెట్ స్పీడ్ తక్కువ ఉండటమో, లేకపోతే ఇంకా వేరే అంతే. అంటే దానికోసం అయితే మీరు హ్యాండ్స్ రైజ్ చేయాల్సిన పని లేదురా. అంటే మీరు సరి చేసుకోవాల్సింది. ఇక్కడ కాలేజీకి సంబంధించేది ప్రాబ్లం లేదురా. అంటే నాకు సంబంధించి అయితే ఏం లేదురా. ఇందాక కూడా చెప్పాను, నేను ఒక సెల్లే కాకుండా రెండో సెల్ పక్కన పెట్టుకొని చూస్తుంది. ఏం కదా, అందరూ అదే చేస్తున్నారా, టెక్నికల్గా ఇబ్బంది రాకుండా. ఇందాక అటు విషయాలను కూడా అందుకే ఉంచింది అక్కడ లైన్లో. సరే, జాగ్రత్త కొద్దిగా మీ దగ్గర ఉంటే రెక్టిఫై చేసుకుంటారా ప్రాబ్లమ్స్. రైట్ వినండి అమ్మా, కొన్నాళ్ళకి రెక్టిఫై అవుతలేరా. సరే విషయానికి వద్దాం. అందుకని పెద్ద స్పీడ్కి కూడా ఏం చూడట్లేదు, అంటే అడ్జస్ట్మెంట్ కోసమే నిన్న అయితే కొద్దిగా చెప్పాను, ఇవాళ కొద్దిగా చెప్తున్నారా. ఓకేనా, రైట్. డైరెక్ట్ క్లాసే చెప్తారు మన ఇవాళ. సరే, ఇది ఎలిమెంట్ అటామిక్ వెయిట్. ఒక 10 days పాటు కొద్దిగా ఇలాంటి చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. రైట్, ఇలా నేను చెప్పుకుంటా వచ్చాను. రైట్, మరి మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? ఏంటది మాలిక్యులర్ వెయిట్? సార్ నేను ఒక్కొక్కళ్ళు ఒక డెఫినేషన్ చెప్పారనుకోండి. మాలిక్యులర్ వెయిట్, లేకపోతే దీన్ని కూడా ఇందాకట్లానే మాలిక్యులర్ మాస్ అని వచ్చిన 2 words. మాలిక్యులర్ మాస్. చిన్నగా కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారా 1 by 1. మాలిక్యులర్ వెయిట్ ఆర్ మాలిక్యులర్ మాస్ 2 ఒకటే అన్నా కదా. ఇందాకట్లాంటి డెఫినేషన్ ఎరా, కాకపోతే వెయిట్ ఆఫ్ 1 molecule ఆఫ్ కాంపౌండ్ సబ్స్టెన్స్ అని తీసుకోండి. ఒకేసారి సరిపోద్ది, ఎందుకంటే ఆ మాట అంది ఒక్క నిమిషం వినండి. ఆఫ్ సబ్స్టెన్స్. ఇప్పుడు బ్రాకెట్లో ఏం చేస్తారంటే కాంపౌండ్ ఆర్ ఎలిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు. సబ్స్టెన్స్ అంటే మళ్ళీ ఇంకోసారి వెయిట్ ఆఫ్ 1 molecule ఆఫ్ సబ్స్టెన్స్ బ్రాకెట్లో రాసుకోమన్నాను. కాంపౌండ్ ఆర్ ఎలిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు. కాంపౌండ్ ఆర్ ఎలిమెంట్. డినామినేటర్ మళ్ళీ అదేరా ఇందాకదే, మాస్ ఆఫ్ 1/12 part ఆఫ్ C12 ఆటం. డినామినేటర్ మారలేదురా, న్యూమరేటర్ మాత్రం. ఎందుకంటే మీకు తెలుసురా, మాలిక్యూల్స్ ఎలిమెంట్స్ లో ఉంటాయి, కాంపౌండ్స్ లో ఉంటాయిరా. ఓకేనా, ఆ ఎలిమెంట్స్ లో ఉంటాం ఏంటి సార్ అంటే వాటిని ఇందాక చెప్పాను చూడండి మీకు, ఎలిమెంటల్ మాలిక్యూల్స్ అని. అది సరే. ఇంకోసారి వెయిట్ ఆఫ్ 1 molecule ఆఫ్ సబ్స్టెన్స్, వెయిట్ ఆఫ్ 1 molecule ఆఫ్ సబ్స్టెన్స్, వెయిట్ ఆఫ్ 1 molecule ఆఫ్ సబ్స్టెన్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఓకేనా, డినామినేటర్ లో మాస్ ఆఫ్ 1/12 part ఆఫ్ కార్బన్ 12 ఆటం అని చెప్పాను. రైట్. ఇందాక అటామిక్ వెయిట్ యూనిట్ ఏమంటే ఏఎంయు అన్నా కదా, జాగ్రత్త. మాలిక్యులర్ వెయిట్ యూనిట్ కూడా ఏఎంయు కదా, అటామిక్ మాస్ యూనిట్ రా, అటామిక్ మాస్ యూనిట్. అది ఇది ఒకటే యూనిట్ అని చెప్తున్నాను. సరే, మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నేను కొంతమంది చెప్పారు నాతోటి, ఒకసారి చూడండి. CO2 తీసుకున్నారా, సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అని చెప్పారు నాతోటి. కరెక్టే మీరు చెప్పింది. సికి 12 రా అటామిక్ వెయిట్ జనరల్ గా. ఆక్సిజన్కి 2 × 16 రా. ఈ రెండు కలిపితే 44 రా మాలిక్యులర్ వెయిట్. ఏ యూనిట్ అని చెప్పాను ఇందాకనే చెప్పాను రా, ఏఎంయు అని చెప్పాను. ఇది CO2కి అయితే ఇలా కనుక్కుంటారా. ఏం చెప్పాను రా, క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏం చెప్తున్నానంటే సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్. అది క్యాలిక్యులేషన్ రా. ఇప్పుడు CO2 ఇదిగో కార్బన్ 12, 2 ఆక్సిజన్స్ గా 2 × 16. ఒకవేళ నువ్వు SO3 తీసుకున్నారు అనుకోండి, ఎస్ అటామిక్ వెయిట్ 32 రా. ఎస్ అటామిక్ వెయిట్ ఎంత 32. 3 ఆక్సిజన్స్ రా, 3 × 16 కాబట్టి 80 అవుతుందిరా. దానికి కూడా యూనిట్ ఏమని చెప్తున్నానంటే, రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు కదా అందరూ. అయితే ఇది కొంత పాయింట్ రా, కొంత పాయింట్. యాక్చువల్గా మీకు ఏమైందంటారా, మోల్ కాన్సెప్ట్ చెబుదామని ఇలా వచ్చావరా.
ఇప్పుడు అసలు ఆ మోల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఒకటి గుర్తెచ్చుకోండి, మీకు తెలిసిన మోల్ డెఫినేషన్ ఏంటో నేను చెప్తాలే. రైట్. సరే, కొద్దిగా నీట్గా ఉండాలని రబ్ చేయడం కొద్దిగా టైం పడుతుందిరా. సరే, విషయానికి వద్దాంరా. మోల్ ఓకేనా? మామూలుగా మీనింగ్ అయితేరా ఫైల్ అంటారు. ఇది దీని మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్. డెఫినేషన్ కదా నేను చెప్పింది మీనింగ్. ఫైల్ అంటే ఫైల్ అంటే మీకు మీనింగ్ ఏంటంటే జనరల్గా పేపర్స్ తీసుకున్నారు అనుకుంటారు, కొంత గ్యాదరింగ్, ఒక 10 పేపర్స్ లేదా ఒక 20 పేపర్స్ ఇలా ఫైల్. అది ఫైల్ అంటే పేపర్స్ యొక్క కాంబినేషన్. మీకు అందరికి డజన్ అనే వర్డ్ తెలుసురా? కొద్దిగా దీనికి మోల్కి డజన్కి లింక్ ఉందిరా. ముందు డజన్ గురించి మాట్లాడి ఈ మోల్ దగ్గరికి వద్దాం. ఏమి మీకు తెలుసు డజన్ అంటే? నేను చెప్పేది కనండి. డజన్ అంటే మీరు ఏం తీసుకుంటారంటే 12 అనే ఒక నంబర్ తీసుకుంటారు. 12 ఓకేనా? ఒక నంబర్. అది థింగ్స్కి వాడచ్చు, లేకపోతే పర్సన్స్కి వాడచ్చు అని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 12 మ్యాంగోస్, ఓకే, ఫ్రూట్స్. 12 బనానాస్, ఓకే. అంటే డజన్ మ్యాంగోస్ అన్న డజన్ బనానాస్ అన్న 12 అని అర్థం. కరెక్టేనా? కరెక్ట్. లేకపోతే డజన్ పర్సన్స్ అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. అంటే 12 పర్సన్స్ అని. మరి ఇప్పుడు నేను డజన్ పర్సన్స్ అన్నా, డజన్ మ్యాంగోస్ అన్నా, డజన్ బనానాస్ అన్నా 12 అనే నంబర్ ఇండికేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వెయిట్కి వెళ్ళాం అనుకోండి. అట్లా వెయిట్ 12 బనానాస్ వెయిట్, 12 మ్యాంగోస్ వెయిట్ ఈక్వల్ కాదు. ఆ రెండు అన్ఈక్వల్, వెయిట్ అన్ఈక్వల్, నంబర్ సేమే. 12 పర్సన్స్, ఆ బనానాస్ మ్యాంగోస్ వెయిట్ తోటి పోలిస్తే 12 పర్సన్స్ వెయిట్ ఈక్వల్ కాదు. ఇది మళ్ళీ డిఫరెంట్. ఎందుకు సార్ మీరు అది చెప్పారంటే ఇప్పుడు మన విషయానికి వద్దాం. మోల్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. డెఫినేషన్ రాసుకోండి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ containing Avogadro number of chemical units. Amount of substance containing Avogadro number of, Avogadro is scientist name ra, Avogadro number of chemical units. Ne vaadina word adira chivarlo, chemical units, Avogadro number of chemical units. అయిపోయిందా? ఇది మోల్ డెఫినేషన్. మళ్ళీ ఇంకోసారి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కంటైనింగ్ అవగాడ్రో నంబర్ ఆఫ్ కెమికల్ యూనిట్స్. నాకు తెలిసి ఈ అవగాడ్రో నంబర్ క్యాపిటల్ ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. కొన్ని బుక్స్ లో NA అని రాస్తాడు. అంటే క్యాపిటల్ ఎన్ అంటే నైట్రోజన్ కాబట్టి, నైట్రోజన్ సింబల్ అదే కదా. అవగాడ్రో నంబర్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. NA రాస్తుంటాడు, కొన్ని బుక్స్ లో N0 రాస్తుంటాడు. ఏది రాస్తే అదే మీనింగ్. నేను NA రాశాను. నాకు తెలిసి ఈ నంబర్ అందరికి తెలుసుదా, 6.023 × 10⁻23 ఇది. ఒరే జాగ్రత్త, ఇందాక డజన్ అంటే 12 అన్నాం కదా, అవగాడ్రో నంబర్ అంటే ఇదిగో ఇదిరా 6.023 × 10⁻23. ఒరే ఇది చాలా లార్జ్ నంబర్. కన్ఫర్మా? కన్ఫర్మ్. ఎందుకంటే ఒకసారి చూడండి, 10⁻6 అంటే మిలియన్ రా. 10⁻6 అంటేనే మిలియన్. ఇది 10⁻23 రా. అంటే చాలా లార్జ్ నంబర్, చాలా లార్జ్ నంబర్. సరే, కాసేపు దాన్ని పక్కన పెడదాం. అవగాడ్రో నంబర్ అంటే ఇదని చెప్పాను. కెమికల్ యూనిట్స్ అంటారా మాలిక్యూల్స్, ఆటమ్స్, అయాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, సో ఆన్.
ఇలా వెయిట్ 9 తీసుకోవచ్చు కెమికల్ యూనిట్స్ అని. అంటే అక్కడ అర్థం ఏంటంటే 6.023 10^23 మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, వాటి వెయిట్ మోల్ అంటే. మళ్ళీ ఆ మాలిక్యూల్స్ లో కూడా కావాలంటే నువ్వు నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకోవచ్చు, లేకపోతే ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక మాలిక్యూల్ తీసుకోవచ్చు. మళ్ళీ 6.023 10^23 ఆటమ్స్ వెయిట్. అక్కడ కూడా అంతే, నువ్వు నైట్రోజన్ ఆటం తీసుకోవచ్చు, ఆక్సిజన్ ఆటం తీసుకోవచ్చు, సోడియం ఆటం తీసుకోవచ్చు, కాపర్ ఆటం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఎలక్ట్రాన్స్ వెయిట్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం మోల్ అని చెప్తారు. ఇది డెఫినేషన్. మళ్ళీ ఇంకోసారి మోల్ డెఫినేషన్. ఫార్ములాస్ అవి ఒక 10 minutes అవి డిస్కస్ చేద్దాం. ఏది మోల్కి సంబంధించిన ఫార్ములాస్. డెఫినేషన్ మాత్రం ఇది. ఏంటి సార్ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కంటైనింగ్ అవగాడ్రో నంబర్ ఆఫ్ కెమికల్ యూనిట్స్. ఇప్పుడు నేను ఒక వేరే డెఫినేషన్లోకి వెళ్తున్నారా. అదేంటంటే గ్రామ్ అటామిక్ వెయిట్. నాకు చాలా మంది డెఫినేషన్ చెప్పారు అడిగితే. దీని సింపుల్ గా GAW అంటారా. GAW గ్రామ్ అటామిక్ వెయిట్. లేకపోతే గ్రామ్ అటామిక్ మాస్ అని కూడా అనొచ్చురా, నో ప్రాబ్లం. అంటే ఫిజిక్స్ లో వెయిట్ కి మాస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందిరా, కెమిస్ట్రీ లో ఆ డిఫరెన్స్ ఏమీ ఉండదురా. ఓకేనా. గ్రామ్ అటామిక్ వెయిట్, ఓకేనా, అయితే గ్రామ్ అటామిక్ మాస్ అనొచ్చు. నాతో నిన్న 10 మంది చెప్పారు అన్నాను, చెప్పిన వాళ్ళు తెలుసు వాళ్ళు ఏం చెప్పారు. అది కరెక్ట్, రాంగ్ అయితే కాదు. నేనేం చెప్పబోతున్నాను వినండి మీరు. గ్రామ్ అటామిక్ వెయిట్ డెఫినేషన్. ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 mole atoms of element. ఏం చెప్పాను చూడండి. ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 mole atoms of element. It is the weight of 1 mole atoms of element in grams. చివర్లో యూనిట్ చెప్పాను రా, ఇన్ గ్రామ్స్. It is the weight of 1 mole atoms of element in grams. అయిపోయిందిరా. నేను ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ పాయింట్ రా, ఓకేనా. కానీ దాంట్లో డెప్త్ మీనింగ్ చాలా ఉంటుందిరా. అంటే అది ఎప్పుడు యూజ్ అవుతుందో మనం చెప్పలేను. నేను ఒక ఎగ్జాంపుల్ నిన్న కూడా చెప్పాను మీతోటి. మన స్టైకోమెట్రీలో బేస్ మీద ఒక బిట్ ఇచ్చాడు మన మెయిన్స్ లాస్ట్ టైం. దాదాపు ఒకళ్ళిద్దరు 100% లాస్ అవడానికి కారణం ఆ బిట్ అయిందిరా. ఆ బిట్ డిఫికల్ట్ కాదురా, 100% లాస్ అవడానికి అది కారణం అయిందిరా. అంటే ఒకవేళ 100% వస్తే ఏమయ్యేదంటే వాళ్ళు టాప్ 1లో ఉండేవాళ్ళు, టాప్ 18లో ఉండేవాళ్ళు. సరే, దాని సంగతి వదిలేయండి. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా. ఇందాక మీకు అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం చెప్పాను. అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం అందరితో ఏం చెప్పానంటే 23 AMU అని చెప్పాను. యూనిట్ కూడా క్లియర్గా చెప్పాను. 23 అది సింబల్ వాడాను ఇందాక NA అని. ఇక్కడ సోడియం అని ఎలిమెంట్ రాస్తాను. 23 AMU. సరే, ఓకేనా. ఇది ఫస్ట్ వన్. ఇందాక కూడా ఒక మాట అనుకున్నాం. అటామిక్ వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ 1 ఆటం రా, వెయిట్ ఆఫ్ 1 సోడియం ఆటం. ఇప్పుడు మనం సోడియం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి వెయిట్ ఆఫ్ 1 సోడియం ఆటం 23 AMU రా. 23 AMU. ఒక సోడియం ఆటం యొక్క వెయిట్ 23 AMU రా. అది దాని అర్థం. ఇందాక కూడా నేను చెప్పాను AMUలో అటామిక్ వెయిట్ రాని. నువ్వు దీన్ని గ్రామ్స్ లోకి మార్చాలనుకోండి. 23 × 1 AMU అందరూ తెలుసురా, 1.66 × 10⁻24 గ్రామ్స్. 1.66 × 10⁻24 గ్రామ్స్. ఇప్పుడు మన డెఫినేషన్కి వెళ్ళి ఒకసారి చూడండి. వెయిట్ ఆఫ్ 1 mole ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ అన్నా. అప్పుడు 1 mole అంటే నంబర్ ఎంతమ్మా? వెయిట్ ఆఫ్ 6.023 × 10⁻23 ఆటమ్స్ వెయిట్. ఓకేనా. అప్పుడు ఏమైంది అంటారా, ఈ 23 ఇది 1.66 × 10⁻24. ఇది ఒక ఆటందే కదరా. 1 mole అంటే ఏంటి, ఆ నంబర్ తోటి మల్టిప్లై చేయాలి.
6.023 into 10 power 23 ఇదిరా. ఇప్పుడు రా ఇది 10 power -24 ఇది 10 power 23 రా, అంటే ఇంక మిగిలేదు 10 power 1 -1 రా. ఒక్కసారి ఎవడికోడు ఒక నిమిషం టైం తీసుకొని 1.66 6.023 మల్టిప్లై చేసుకోండి, పక్కన సైడ్ ఎంత వచ్చిందో ఏమన్నాను 1.66 6.023 మల్టిప్లై చేసుకోండి ఎంత వస్తుందో పక్కన అన్నాను. నాకు డైరెక్ట్ ఎదురుంటే కనిపించేవాడు రా, ఒక హాఫ్ మినిట్ చాలు, అంత కూడా అవసరం. కొంతమంది అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చెప్తారా సూపర్ ఫాస్ట్ గా. విశాల్ నువ్వు లైన్ లో ఉన్నావు కదా, చెప్పు. 1 సార్. అమ్మా 1 సార్. 1.66 into 6.023 అంటే అది 10 రా. మళ్ళీ ఇందాక అక్కడ 10 power -1 ఉంది కాబట్టి ఈ 10 10 power -1 మొత్తం కలిపితే ఉంటుంది 1 అయితే. అంతేనా విశాల్? అంతే సార్. ఓకేరా. వాడిని క్వశ్చన్ వేసింది ఏంటంటే అందరినీ వెయ్యలేను కాబట్టి వాడికి క్వశ్చన్ వేస్తాను నేను, అంతకంటే ఏం లేదురా. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందంటే 23 grams అవుతుందిరా వాల్యూ. అవి మొత్తం అంతవరకు 1 అవుతుంది కాబట్టి 23 grams అవుతుంది. ఓకేనా, 23 grams. ఇవాళ పెద్దగా ఎవరితోటి మాట్లాడలేదురా, చివరిలో మాట్లాడదాం అంతగా అయితే. సో ఈలో క్లాస్ జాగ్రత్తగా వినండి. ఓకేనా, 23 grams జాగ్రత్తగా. 23 AMU అంటేరా ఒక ఆటం వెయిట్ రా, మర్చిపోవద్దు దేవుడు, ఒక ఆటం వెయిట్. 23 grams అంటేరా 6.023 into 10 power 23 ఆటమ్స్ వెయిట్. 6.023 into 10 power 23 ఆటమ్స్ వెయిట్. మరి జాగ్రత్త, ఇది తేడా. నిన్న ఎక్కువ మంది నాతో డెఫినేషన్ చెప్పినప్పుడు ఇదే చెప్పారు మీరు అందరూ కూడా. గ్రామ్ అటామిక్ వెయిట్ అంటే అటామిక్ వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. ఏం తప్పు లేదు, కింద రాసుకో నోట్ పాయింట్. If atomic weight is expressed in grams, it is equal to gram atomic weight. ఆ పాయింట్ రాసుకోండి అందరూ, నోట్ పాయింట్ గా రాయండి. ఏమని చెప్పాను? If atomic weight is expressed in grams, it is equal to gram atomic weight. It is equal to gram atomic weight. కానీ మీనింగ్ లో చాలా తేడా ఉందా? ఏంది సార్ మీనింగ్ లో తేడా అంటే, అటామిక్ వెయిట్ అంటే ఒక ఆటం వెయిట్ రా, అది కూడా యూనిట్స్ ఏమీలో చెప్తున్నాం. గ్రామ్ అటామిక్ వెయిట్ అంటే 1 mole ఆటమ్స్ యొక్క వెయిట్, అది గ్రామ్స్ లో చెప్తున్నారు. ఇంకెప్పుడు ఈ బేసిక్ పాయింట్ మర్చిపోవద్దురా మీకు, ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో రకరకాలుగా వాడుకుంటాం. సరే ఇది చెప్పాను కదా, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను, ఇందాకటే తీసుకుంటాను. సోడియం అంటే ఎలిమెంట్ రా, అటామిక్ వెయిట్ ఇక్కడ రాస్తున్నాను, గ్రామ్ అటామిక్ వెయిట్ ఇక్కడ రాస్తున్నారు. సోడియం తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడే మనం అనుకున్నాం కదా ఇది 23 AMU రా, అదేనా 23 grams రా గ్రామ్ అటామిక్ వెయిట్. ఇందా మనం ఐరన్ అనుకున్నాం రా, 56 AMU రా అటామిక్ వెయిట్, గ్రామ్ అటామిక్ వెయిట్ 56 grams రా. ఇలా నువ్వు దేనికైనా రాసుకుంటే వెళ్ళొచ్చు. నైట్రోజన్, ఆక్సిజన్ ఇలా ఎనీవా. కావాలంటే నైట్రోజన్ అనుకోండి 14 AMU రా, ఇది 14 grams రా. ఆక్సిజన్ అనుకోండి 16 AMU రా, 16 grams రా. ఇట్లా రాసుకుంటూ వెళ్ళవచ్చు. జాగ్రత్త అమ్మా, నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది 28, ఎందుకంటే 2 ఆటమ్స్ ఉంటాయి. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది 32, ఎందుకంటే 2 ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా, నేను చెప్తున్నా అటామిక్ వెయిట్. సరేనా, బోర్డు మీద మీకు గ్రామ్ అటామిక్ వెయిట్ అంటే క్లారిటీ ఇచ్చాను. సో ఆటోమేటిక్గా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చెప్పుకోవచ్చు. ఓకేనా, మర్చిపోయాను, గ్రామ్ అటామిక్ వెయిట్ ఉందా వినపడుతుంది అందరికి? గ్రామ్ అటామిక్ 1 గ్రామ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఆటం అని కూడా చెప్తారు. మళ్ళీ ఇంకోసారి 1 గ్రామ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 1 గ్రామ్ ఆటం. ఆటం వేరు, గ్రామ్ ఆటం వేరురా. మళ్ళీ ఇంకోసారి 1 గ్రామ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 1 గ్రామ్ ఆటం. రాస్తున్నారా? ఒక మాట అన్నాను, ఆటం వేరు గ్రామ్ ఆటం వేరు రాని. ఆటం వేరు గ్రామ్ ఆటం వేరు.
ఇందాక కూడా అన్నా స్లోగా మనం మోల్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. సరే, రెండో పాయింట్కి వెళ్దాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సింపుల్ గా GMW అంటారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ GMW, అయితే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని కూడా అనొచ్చు. 13 వెయిట్ ప్లేస్ లో మాస్ కూడా వాడచ్చు. ఓకే, రాస్తున్నారా? ఇందాకట్లాగానే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ మాలిక్యూల్. ఇందాక ఏమన్నా అక్కడ ఈక్వల్ టు 1 గ్రామ్ ఆటం, ఇక్కడ ఈక్వల్ టు 1 గ్రామ్ మాలిక్యూల్. డెఫినేషన్ లో ఏ తేడా లేదు, ఇందాక లాంటి డెఫినేషన్ చెప్పాను. డెఫినేషన్ it is the gram molecular weight. It is the weight of 1 mole molecules of substance in grams. మళ్ళీ ఇంకోసారి, it is the weight of 1 mole molecules of substance. 1 mole molecules of substance in grams అని చెప్తున్నాం. It is the weight of 1 mole molecules of substance in grams. పాద్దే కాబట్టి పద. ఓకే, రైట్ అయిపోయినా. ఇప్పుడు ఇందాకట్లా నోట్ పాయింట్ ఏంటంటే అది ఓకేనా. ఇఫ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ఇట్ ఈజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ ని గ్రామ్స్ లోకి మారిస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుందా. అది సింపుల్ గా గుర్తుపెట్టుకునే పాయింట్, అంతేగాని అది డెఫినేషన్ కాదురా. ఇది డెఫినేషన్. ఏంటి డెఫినేషన్? weight of 1 mole molecules of substance in grams. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారా? చూడండి, సబ్స్టెన్స్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఫస్ట్ నేను సోడియం తీసుకుంటున్నారా. దీనికి మాలిక్యూల్ అన్న ఒక్క ఆటమేరా, అందుకని ఏమవుతుందంటే 23నే తీసుకోవాలరా. కొద్దిగా ఎందుకు చెప్పాను మీకు అర్థమైతే, 23 గ్రామ్స్ అంటే దీని మాలిక్యూల్లో ఒక ఆటమే తీసుకోవాలి. అయితేరా O2 తీసుకున్నారు అనుకోండి, ఆక్సిజన్ రా O2, అప్పుడు ఇందాకలా 16 తీసుకోకూడదురా, 32 AMU తీసుకోవాలరా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 32 గ్రామ్స్ అయిద్దిరా. సేమ్ నువ్వు N2 తీసుకున్నారు అనుకోండి, 28 AMU రా. ఇదేనా 28 గ్రామ్స్ రా, 28 గ్రామ్స్. కొన్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నారు అనుకోండి, 44 AMU రా, అది 44 గ్రామ్స్ రా. ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు, ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అయిపోయిందా? సరేరా. ఒక గ్యాసెస్ స్టేట్ సంబంధించి ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనకు అవసరం ఉపయోగపడుద్ది. అంటే టాపిక్ వేరే అయినా ఒక 5 మినిట్స్ కొన్ని పాయింట్స్ చెప్తారా. నాకు తెలిసి మీ అందరికీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసుగా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి సార్? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV ఈజ్ ఈక్వల్ టు NRT. ఇదిరా మీకు తెలిసిన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. P అంటే ప్రెషర్ రా, V అంటే వాల్యూమ్, N అంటే నంబర్ ఆఫ్ మోల్స్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారా, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ కెల్విన్ గా. మీకు కొద్దిగా అర్థం కావడం కోసం యూనిట్స్ కూడా రాస్తున్నారు నేను. ఇక్కడ నువ్వు ప్రెషర్ అట్మాస్ఫియర్ లో తీసుకోవాలరా, వాల్యూమ్ లీటర్ లో తీసుకోవాలరా. యూనిట్ ప్రెషర్ ఆన్ అట్మాస్ఫియర్, వాల్యూమ్ లీటర్. సరే, N అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అన్నాను, ఇంకా మేము మోల్స్ లోకి వెళ్ళలేదు నేను, నంబర్ ఆఫ్ మోల్స్ అన్నాను. ఓకేనా. R అంటేరా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ కెల్విన్ లో తీసుకోవాలరా. టెంపరేచర్ దేనిలో తీసుకోవాలి? కెల్విన్ లో తీసుకోవాలరా. నేనేమన్నంటే N అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అన్నా కదా. ఓకేనా, రైట్ అయిపోయింది అందరికి. ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. N అంటే ఏం చెప్పాను? నంబర్ ఆఫ్ మోల్స్. సరే, దీనికి ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలి కానీ కొద్దిగా ఆగి చెప్తారు, ఒక 5 మినిట్స్ ఆగి చెప్తాను. వరకు ప్రస్తుతానికి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాస్తాను, మొత్తం చెప్పలేదు. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటున్నారా. నంబర్ ఆఫ్ మోల్స్
ఫస్ట్ ఫర్ మాలిక్యులర్ సబ్స్టెన్స్ తీసుకుంటున్నారు. అంటే మనం తీసుకునేది మాలిక్యులర్ సబ్స్టెన్స్ అయితే మాలిక్యులర్ సబ్స్టెన్స్ నంబర్ ఆఫ్ మోల్స్, దీన్ని ఎన్ అనే లెటర్ వాడతారు. ఇందాక కూడా చెప్పాను, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ అన్నాను. నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంకో వర్డ్ కూడా వాడతాను, నంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ అని కూడా చెప్తారు. నంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ రెండు ఒకటే. డిఫినేషన్ ఏంది సార్ అంటే, అదే ఫార్ములా ఏంది సార్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఏం మీనింగ్ లేదురా, వెయిట్ కూడా కంపల్సరీ గ్రామ్స్ లో తీసుకోవాలరా. వెయిట్ ఇన్ గ్రామ్స్ కావాలంటే పక్కన బ్రైట్ రాసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వెయిట్ కావాలంటే మీకు కేజీలో ఇవ్వచ్చు, మిల్లీగ్రామ్స్ లో కూడా ఇవ్వచ్చు, కానీ నువ్వు కంపల్సరీ ఎక్కడ తీసుకో గ్రామ్స్. నేను తీసుకుని నేను ఒకసారి పైన చూడండి, మీకు మాలిక్యులర్ సబ్స్టెన్స్ అన్నా. నేను ఏమన్నాను మాలిక్యులర్. మీతో ఇందాక నేను ఒక మాట చెప్పాను, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డెఫినేషన్ ఏమన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందరూ. వెయిట్ ఆఫ్ 1 మోల్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఇది 1 మోల్ వెయిట్ రా. అప్పుడు వెయిట్ 1 మోల్ వెయిట్ తోటి డివైడ్ చేస్తే టోటల్ మోల్స్ వస్తాయి. టోటల్ మోల్స్ వస్తాయి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది కూడా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాంరా. ఫర్ అటామిక్ సబ్స్టెన్స్, నువ్వు గనక అటామిక్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు కూడా నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవచ్చు. నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ. ఇందాక నంబర్ ఆఫ్ మోల్స్ నంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ అన్నా కదా, ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ అంటారు. తేడా అది. గ్రామ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఇన్ గ్రామ్స్ బై గ్రామ్ అటామిక్ వెయిట్. తేడా చూడండి ఒకసారి. మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తో డివైడ్ చేయాలి. అంటే మోల్స్ గ్రామ్ మాలిక్యూల్స్ లో ఉంటాయి, గ్రామ్ ఆటమ్స్ లో కూడా ఉంటాయిరా. ఇక్కడ గ్రామ్ అటామిక్ వెయిట్ తో డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? గ్రామ్ అటామిక్ వెయిట్ తో డివైడ్ చేయాలి. ఒకటి. ఆ తర్వాత మూడో పాయింట్, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నంబర్ 6.023 × 10. ఇలా కూడా చెప్పొచ్చు. నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై 6.023 × 10. ఎందుకంటే ఇందా మీతో పార్టికల్స్ అంటే కెమికల్ యూనిట్స్. కెమికల్ యూనిట్స్ అంటే మాలిక్యూల్స్, అయాన్స్, లేకపోతే ఆటమ్స్, లేకపోతే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఏదైనా సరే పార్టికల్స్ నంబర్ని గనక అవగాడ్రో నంబర్ తో డివైడ్ చేస్తే అప్పుడు కూడా నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. అప్పుడు కూడా ఏమొస్తాయి? నంబర్ ఆఫ్ మోల్స్. ఇవన్నీ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం వాడే ఫార్ములాస్. ఓకేనా? ఎప్పుడన్నా నీకేమవుతాయి అంటే ఇంకో ఫార్ములా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇలాంటి క్వశ్చన్ కూడా నేను అడగవచ్చు. అడిగితేరా నువ్వేం ఫార్ములా రాయాలంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 పార్టికల్. ఎలక్ట్రాన్స్ ఇన్ 1 పార్టికల్ అంటే ఒక పార్టికల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే నేను అన్నాను పార్టికల్స్ అంటే కెమికల్ యూనిట్స్. సరే, ఆటమ్స్ తీసుకోవచ్చు, మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, అయాన్స్ తీసుకోవచ్చు, ఏదైనా అవి తీసుకొని వాటితో మల్టిప్లై చేయాలరా. ఇది ఇంకొక ఫార్ములా. వీటన్నిటికీ మీకు అసైన్మెంట్ ఇస్తారా. ఓకే, నిన్న పెట్టలేదు, వాళ్ళు అసైన్మెంట్ పెడతారు. ఓకేనా? మీరు చేయండి. మళ్ళీ నేను కూడా ప్రాబ్లమ్స్ చెప్తాను, అంటే మోడల్ కొన్నాను చెప్తాను. వాళ్ళ కొంతమంది అయితే బాగా తెలిసి కూడా ఉంటాయి. కొంతమందికి వాళ్ళు అసలు 10 నిమిషాలు చేస్తారు. కానీ నిన్న కూడా చెప్పాను, నా డిస్కషన్ 0 to టాప్కి వెళ్ళాల్సిందే మనం. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలిసినోడేమైనా స్ట్రెంథన్ చేసుకుంటాడా, తెలియనోడేమన్నా తెలిసినోడికి ఏమవుతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ చేయొచ్చు, డెప్త్ పెరిగింది వాడికి. తెలియనోడు అంటే ఇక్కడే స్టార్ట్ చేసుకుంటాడు. అది అన్న ఉద్దేశం ఏంటంటే కొంతమందికి ఏమన్నా కొద్దిగా పేషెన్సీ ఉండాలి, ఐడియా ఉన్నోళ్ళకి. ఐడియా లేని వాళ్ళు కొద్దిగా స్పీడప్ అవడానికి ట్రై చేయాలి. ఇది కొన్ని రోజులు పట్టిద్దా అది. అప్పుడు ఏంటంటే జనరల్గా మీరు ఏంటంటే కొద్దిగా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది
మీ సీనియర్స్ అడిగితే బాగుంటారు. నేను నిన్న కూడా చెప్పాను. అంటే వాళ్ళు మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేదా స్కూల్లో మీ సీనియర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళే కదా సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు. అదే అవుట్ గోయింగ్ సీనియర్స్, ఇన్కమింగ్ సీనియర్స్ ఎవరో ఒకరు. ఓకే రైట్. సరే నీవేరా ఇది మరి ఇందాక ఇదిగో ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పి ఇది ఆపేసాను. ఇది ఇప్పుడు మాట్లాడదాం మళ్ళీ దీని గురించి. ఓకేనా? ఈ రాసుకుంటా అన్నిటికీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటారా? మీకు రన్నింగ్ నోట్స్ రాసుకునేంత టైం ఉంటుందరా? ఏం ఫాస్ట్ ఏం లేదు, రాయొచ్చు. రైట్, కమ్ టు ద పాయింట్. ఇందా మీకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని చెప్పాను. ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పాను. ఎన్ అంటే ఏం చెప్పాను? నంబర్ ఆఫ్ మోల్స్. సరే మీరు వినండి. మీకు ఎస్టిపి అనేది ఐడియా ఉందిరా? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఒకసారి రాసుకోండి. ఎస్టిపి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ జనరల్ పాయింట్స్ సార్ ఆల్రెడీ తెలుసు మీకు. టెంపరేచర్ ఎంత ఉంటుందంటారా? 0 డిగ్రీ సెంటిగ్రేడ్, లేకపోతే దీన్ని 273 కెల్విన్ అంటాం. ప్రెషర్ ఎంత అంటే 1 అట్మాస్ఫియర్. 1 అట్మాస్ఫియర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎట్ ఎస్టిపి ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మోల్స్ 1 అయితే, మోల్స్ 1 అయితే అంటే మర్చిపోయి మిమ్మల్ని అడగటం, ఆర్ వాల్యూ ఎంతరా మీకు తెలిసింది? తెలుసా అందరికి? అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ 0.0821 యూనిట్ కూడా చెప్తారా? లీటరు అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్. ఇంకా చాలా ఆర్ వాల్యూస్ ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను నేను. 0.081 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్. అంటే ఇందాక కూడా చెప్పాను మీకు ఆ ఫార్ములాలో ప్రెషర్ ఏమన్నా అట్మాస్ఫియర్స్, వాల్యూమ్ ఏమన్నా లీటర్స్, ఎన్ అంటే మోల్స్, టెంపరేచర్ కూడా కెల్విన్ లో తీసుకోండి అని చెప్పాను. రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ మీకు తెలుసో లేదరా 22.4/273. అంటే నువ్వు 22.4ని 273తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ? 0.0821 వస్తారు. ఇప్పుడు ఎందుకోసం మీకు చెప్పానంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. ఇది P ఈజ్ ఈక్వల్ టు 1. వాల్యూమ్ నీకు కావాలనుకున్నా కాసేపు. మోల్రా ఎన్ అని తీసుకోమన్నాను 1. ఓకేనా? ఆర్ ఇప్పుడే చెప్పాను 22.4/273. ఇది కూడా 273. అప్పుడు నీకు వాల్యూమ్ ఎంత వస్తుందంటే 22.4 లీటర్స్ వస్తా. ఈ 273 క్యాన్సిల్ అయిపోతుంది. అసలు మీరు ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ ఉందిరా. జిఎంవి గ్రామ్ మోలార్ వాల్యూమ్ is equal 22.4 liters or 22,400 ml అనొచ్చురా, సిసి అనొచ్చురా? సిసి అంటే క్యూబిక్ సెంటీమీటర్ కదా, అంటే సిఎం క్యూబ్ రా, అంతా ఒకటే. ఎంఎల్ అనొచ్చు, సిసి అనొచ్చు, లేదా సిఎం క్యూబ్ అనొచ్చు. ఇందాక జిఎండబ్ల్యూ చెప్పాను, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇదిరా గ్రామ్ మోలార్ వాల్యూమ్ అన్నాను. ఏమన్నాను? వాడు గ్రామ్ మోలార్ వాల్యూమ్. ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్తాను. గ్రామ్ మోలార్ వాల్యూమ్ చెప్పిన ఏనండి. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ గ్యాస్. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టిపి. అది డెఫినేషన్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ ఏ గ్యాస్ అయినా తీసుకోవచ్చు, అంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టిపి ఈజ్ నోన్ యాజ్ గ్రామ్ మోలార్ వాల్యూమ్. ఆ వాల్యూ ఎంత ఇది నీకు బోర్డు మీద ఉందా? గ్రామ్ మోలార్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా కానండి. ఫర్ గ్యాసెస్ ఎట్ ఎస్టిపి, గ్యాసెస్ ఎస్టిపి దగ్గర నంబర్ ఆఫ్ మోల్స్, ఇది గ్యాసెస్ కి మాత్రమే కరెక్ట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఇజ్ ఈక్వల్
వాల్యూమ్ ఇన్ లీటర్ బై 22.4. మీకు తెలుసురా ఇప్పుడు ఇది 1 మోల్ వాల్యూమ్ రా 22.4. టోటల్ వాల్యూమ్ 22.4 తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. మళ్ళీ ఇంకోసారి నంబర్ ఆఫ్ ఫర్ గ్యాసెస్ అట్ STP, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇన్ లీటర్ బై 22.4. ఆ కాలం నువ్వు ఆలోచించుకోవచ్చు. చూడండి ఇది ఈ ఫార్ములాలో P1 తీసుకున్నారా R22.4 by 273, టెంపరేచర్ కూడా 273. క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు ఎన్ ఏమవుతుందా V by 22.4 అదే ఫార్ములా. లేకపోతే V in ml by 22,400 ఇలా కూడా నువ్వు వాల్యూమ్ కనుక్కోవచ్చు. సారీ నంబర్ ఆఫ్ మోల్స్. అంటే ఇది గ్యాసెస్ కి మాత్రమే ఇది కరెక్ట్, గ్యాసెస్ కి మాత్రమే ఇది కరెక్ట్. సరేరా, ఇది ఒక డిస్కషన్. కాసేపు దీన్ని పక్కన పెడదాంరా. ఇది ఈ పాయింట్. ఆ PV ఈజ్ ఈక్వల్ టు NRT లో కొన్ని చిన్న చేంజెస్ తీసుకున్నారు. PV ఈజ్ ఈక్వల్ టు NRT. ప్రెషరు వాల్యూమ్ ఓకేరా. N ప్లేస్ లో నేను వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ మోల్స్ మీ అందరూ తెలిసిందే. ఇది ఒక ఫార్ములా అయితే ఇది ఇంకో ఫార్ములా. PV ఈజ్ ఈక్వల్ టు W by GMW, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీన్ని ఇంకొక చిన్న చేంజ్ చేద్దాం. థర్డ్ వన్, ఈ వాల్యూమ్ ఇటు తీసుకొస్తున్నారు. P ఈజ్ ఈక్వల్ W by V, RT by GMW, RT by GMW. మీకు అందరూ తెలుసురా వెయిట్ బై వాల్యూమ్ అంటే ఏంటో డెన్సిటీ. P ఈజ్ ఈక్వల్ DRT by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. డెన్సిటీ యూనిట్ ఏంటంటే గ్రామ్ పర్ లీటర్, గ్రాము లీటర్ నెంబర్స్. డెన్సిటీ యూనిట్ ఏంటంటే గ్రాము లీటర్ నెంబర్స్. D గ్రాము లీటర్ నెంబర్స్, గ్రాము లీటర్. ఇది కూడా నీకు హెల్ప్ అవుతాయిరా. ఏది PV ఈజ్ ఈక్వల్ NRT తో పాటు PV ఈజ్ ఈక్వల్ W by GMW. అయితే మీకు లోయర్ క్లాస్ లో ఎక్కువ మందికి అలవాటు ఏంటంటే మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ రాస్తారు. నేను ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాస్తాను. కాకపోతే ఏంటంటే క్యాలిక్యులేషన్ అప్పుడు కాంప్లికేషన్ రాదు. ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ న్యూమరికల్లీ సేమ్, కరెక్టేనా? యూనిట్స్ ఆర్ డిఫరెంట్. మాలిక్యులర్ వెయిట్ యూనిట్ AMU, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గ్రామ్స్, అంతే కదా. అందుకని క్యాలిక్యులేషన్ తప్పు రాదురా. కానీ మాలిక్యులర్ వెయిట్ రాయక కరెక్ట్ కాదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాయకనే కరెక్ట్. మళ్ళీ ఇంకోసారి మాలిక్యులర్ వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ న్యూమరికల్లీ సేమ్ వస్తున్నారా. యూనిట్స్ ఆర్ డిఫరెంట్. ఏంటో కూడా మీకు తెలుసు. యూనిట్స్ మాలిక్యులర్ వెయిట్ యూనిట్ AMU, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యూనిట్ గ్రామ్స్. ఏది కరెక్ట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాయకనే కరెక్ట్. సరే, అయిపోయిందా? ఇంతే. ఇది కొంత డిస్కషన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దారా. మీకు ఇప్పుడు ఇచ్చే అసైన్మెంట్ రా, ఆయనకి మీకు పోస్ట్ చేసే అసైన్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ వాడుకుంటే ఆ అసైన్మెంట్ చేయొచ్చు. ఆల్రెడీ ఐడియా ఉన్నోళ్ళు 10 నిమిషాలు చేసేయచ్చు 30 బిట్స్. కొద్దిగా లేనోడు 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సరే, విషయానికి పోదాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ వినండి. వేపర్ డెన్సిటీ అనే ఒక వర్డ్ తీసుకుంటారు. డెన్సిటీ కాదురా, వేపర్ డెన్సిటీ, ఓకేనా? ఏంటి సార్ ఈ వేపర్ డెన్సిటీ అంటే? డెన్సిటీ ఆఫ్ గ్యాస్ బై డెన్సిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, ఇదిరా వేపర్ డెన్సిటీ. ఒక గ్యాస్ డెన్సిటీని హైడ్రోజన్ గ్యాస్ డెన్సిటీతో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని వేపర్ డెన్సిటీ. అది డిఫినేషన్. సింపుల్గా ఏమంటారు VD అని కూడా రాస్తూ ఉంటారు. VD అంటే వేపర్ డెన్సిటీ. అయితే ఇప్పుడు దేనికోసం తీసుకొచ్చారు సార్ అంటే ఒక్కసారి వినండి. అట్ STP దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ చెప్తారు. ఏంటి సార్ ఆ స్టేట్మెంట్స్ అంటే? మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 2 into వేపర్ డెన్సిటీ. వేపర్ డెన్సిటీ 2 తోటి మళ్ళీ అంటే
మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 22.4 ఇంటూ డెన్సిటీ. 22.4 ఇంటూ డెన్సిటీ. ఇది కూడా కరెక్ట్. ఈ రెండు కరెక్ట్. సో ఈ రెండు ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే ఒకసారి వినండి. వేరే పాయింట్, ఒకసారి వింటారా? వెయిట్ ఆఫ్ 22.4 liters gas is equal to molecular weight. అదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాం. వెయిట్ ఆఫ్ 22.4 liters gas is equal to గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్. అది ఇంకోటి, వెయిట్ ఆఫ్ 11.2 liters gas is equal to vapor density. ఇంకో పాయింట్, వెయిట్ ఆఫ్ 1 liter gas is equal density. మళ్ళీ నీకు రండి, ఇవన్నీ ఎస్టీపీ దగ్గర కరెక్టా? 22.4 liters గ్యాస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? అది ఇది కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్రామ్ ఇందాక కూడా చెప్పాను, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కి యూనిటే తేడా, వాల్యూ తేడా లేదు. అందుకని రెండు ఎట్లా రాసుకుంటారు? వెయిట్ ఆఫ్ 22.4 liters గ్యాస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటున్నాను. 11.2 liters గ్యాస్ వేపర్ డెన్సిటీ, 1 liter గ్యాస్. అందుకనే డెన్సిటీ అంటే 1 liter గ్యాస్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే 22.4. అందుకని డెన్సిటీ 22.4 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అదే వేపర్ డెన్సిటీ అంటే 11.2 liters వెయిట్, అందుకని దాన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఇవి కూడా నీకు హెల్ప్ అవుతాయి. అంటే ఇవన్నీ నేను చెప్పిన మొత్తం బేసిక్ ఐడియాస్. ఓకే, ఏంటది బేసిక్ ఐడియాస్, అంటే పెద్ద పాయింట్స్ లేవు. రైట్? ఓకే, ఇది డిస్కషన్. ఇంకా ప్రాబ్లమ్స్ మోడల్ చెప్పాలా? జస్ట్ 5 minutes ఉంది. కొద్దిగా ఈ 5 minutes మీతో నేను మాట్లాడతారా? మీరు ఎవరైనా మాట్లాడదాం అనుకునే వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మాట్లాడతాను వాళ్ళతో. ఓకేనా? కాకపోతేరా డౌట్స్ ఏం పర్లేదు, చిన్నగా క్లారిఫై చేస్తాం కన్ఫామ్ గా. ఓకేనా? ఇందుకోసం ఇంకా మీరు 2 years ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. అది డైరెక్ట్ గా ఉన్నప్పుడు బాగా ఎక్కువ యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీ సీనియర్స్ ఏం చేస్తారంటారా, డౌట్స్ మీకు ఇచ్చిన వాట్సాప్ గ్రూపుల్లో వర్క్ షీట్ నంబరు, లేకపోతే ఆ వర్క్ షీట్ నంబర్తో పాటు అదే సబ్జెక్ట్ కెమిస్ట్రీనా, మ్యాథ్స్, ఫిజిక్స్ ఆ క్వశ్చన్ నంబర్ పెడతారు. దానికి ఏమవుతుందంటే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అలా జరుగుతూ ఉంటుంది. అది సొల్యూషన్స్ పెట్టడం అలా మనం కూడా ఫాలో అవుదాం. కాకపోతే నేను ఇందాక అన్నాను అన్నమాట, ఇవన్నీ మనం అడ్జస్ట్ అవ్వాలంటే ఒక 1 month టైం పట్టిందిరా. అందుకని అప్పటిదాకా మీకు లాస్ ఏమి ఉండదురా, మొత్తం చిన్నగా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నేను ఇందాక ఒక మాట చెప్పాను, కొద్దిగా ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్కి ఏమో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే కొద్దిగా స్లోగా వెళ్తుంటుంది. కొద్దిగా స్లోగా ఉన్నోడు కానీ ఇంకో రకంగా ఇబ్బంది, ఫాస్ట్ అనిపించింది. యావరేజ్ ఉన్నోడు మటుకు బాగానే ఉంటుంది, అంటే నార్మల్గా ఉంటుంది ఒక 1 month దాకా. అది కూడా తర్వాత ఏముండదురా. రైట్, మాట్లాడదాం అనుకునేవాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి రా. మాట్లాడదాం అనుకునేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అన్నాను. అంటే ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, వేరే విషయం కావచ్చు. 119 members ఉన్నారా, ఎవడైనా మాట్లాడవచ్చు. ఏంట్రా ఏదో ఒక్కడు కూడా ట్రై చేయట్లేదు. నా మాటలు ఎవట్రా లాస్ట్ నోకియా 2.2 అని ఉంది. ఆ రిజిస్టర్ నెంబర్ తోటి ఎంటర్ అవ్వమని చెప్పారు కదా. ఎరా లైన్ లో ఉన్న నువ్వు కనపడుతుందిరా? ఓకే, 115 ఒకసారి మాట్లాడదాం. 115 మాట్లాడమా? అన్మ్యూట్ చేశాను. ఇందాక 1 AMU in grams into అవగాడ్రో నెంబర్ చేస్తే 1 వచ్చింది కదా సార్? అవునరా, అవును వచ్చింది. అప్పుడు 1 AMU in grams ఈక్వల్ టు 1 by అవగాడ్రో నెంబర్ రాసుకోవచ్చా సార్? అది
అంటే నేను చెప్పింది ఏంటంటే కాకపోతే అది ఏఎంయు అంటేనేమన్నా అది అది రాసుకోవచ్చు నువ్వు అన్న పాయింట్ కరెక్టే. కాకపోతే నేను అన్నది ఏంటంటే ఏఎంయు అని అటామిక్ వెయిట్ కోసం వాడతాంరా, ఓకేనా? అదేవిధంగా గ్రామ్ అటామిక్ వెయిట్ కోసం రాస్తాం. అంటే ఆ మీనింగ్ కన్వే కావడం కోసం అలా అయింది అనమాట. మ్యాథ్స్ ప్రకారం నువ్వు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకేమైనా మాట్లాడతావా? లేదు. ఓకే, ఇంకెవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడేవాళ్ళు. ఇంకా నోకియా 2.2 నువ్వు మాట్లాడరా, అన్మ్యూట్ చేసుకు మీ దగ్గర. నేను చేశాను, నువ్వు చేసుకో అక్కడ. అంటే మీ దగ్గర ఆప్షన్ ఉంటుందిరా, పక్కన అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది ఎవరికైనా. అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చేయండి. ఓకే, ఇంకెవరన్నా హ్యాండ్ సైజ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఓకేరా, ఉన్న వాళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే కొద్దిగా ఫార్ములాస్ థియరీ మొత్తం బాగా చదువుకోండి, గుర్తుపెట్టుకుని ప్రాబ్లమ్స్ అయితే ఈజీ అయ్యిందా. అక్కడ వెంటనే స్టడీ అవర్లో కూర్చొని ఆ పని చేసుకోండి ఎవడుపాడు, ఓకేనా? ఇది సజెషన్ రా. సరే, ఇవాళ మీటింగ్ క్లోజ్ చేస్తున్నారా? ఓకేరా, ఎవడు ఒకడు హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు రా, చూద్దాం. 238 మాట్లాడమ్మా, మాట్లాడరా. క్లాస్ రూమ్, గూగుల్ క్లాస్ రూమ్ ఉంది కదా సార్, ఓకే, అందులోనే వర్క్ ఇస్తాను నాకు అసలు. గూగుల్ క్లాస్ లో ఫిజిక్స్ అని ఉంటాడు రా, మన వర్క్ షీట్స్ పెడతారా ఇవాళ. ఏంటంటే ఫస్ట్ డే అని టెన్షన్ ఎక్కువ ఉంటుందని పెట్టలేదు. వర్క్ షీట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో పెడతారా, అవి మీరు చూసుకొని చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. 174 నువ్వు మాట్లాడమ్మా. ఓకే సార్. నువ్వు ఓకేనా? 174 సార్ ఒకసారి బోర్డు వైపు చూపించండి సార్. ఇందాక నాకు కనెక్ట్ అవ్వలేదు, అందుకని నేను రన్నింగ్ నోట్స్ రాసుకోలేదు. ఒకసారి చూసుకుంటాను. ఇప్పుడు బోర్డు వైపు చూపిస్తాం, చూసుకో. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నాను, రాసుకుంటాను సార్. ఓకే సార్, ఓకే. ఏం పర్లేదురా, నీకు నీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుందిరా. ఎరా వినపడుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, 210 నువ్వు మాట్లాడమ్మా. 210 సార్, ఇది మధ్యాహ్నం తర్వాత నుంచి SH అని ఉంది కదా సార్, అప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంటుందో మేము ప్రాక్టీస్ చేసుకోవాలి? మీరు ప్రాక్టీస్ చేసుకోవాలరా. డౌట్స్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని కనుక గ్రూప్స్ లో పెడితే వీలైతే అప్పుడే చెప్తామో, లేకపోతే మీకు సొల్యూషన్ పెట్టమో, లేకపోతే నెక్స్ట్ డే క్లాస్ లో పెట్టమో అలా చేద్దాంరా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.